నా కూతురు నిన్ను ప్రేమించలేదు. నువ్వు నా కూతురు జోలికి రాకు. చస్తావు. ఆ మాట మీ కూతుర్ని చెప్పమనండి. చెప్తే అన్నీ డిలీట్ చేసి ఆమె జీవితంలో నుండి వెళ్ళిపోతావా? అని అడిగారు పోలీసులు. ఆమెను చెప్పమనండి ముందు అన్నాడు మొండిగా. వాడి మాట విని ఒకసారి మీ అమ్మాయిని తీసుకొచ్చి వీడితో ఏ సంబంధం లేదని చెప్పించండి. ఎలా వాడికి మర్యాదలు చెయ్యాలో అలా చేస్తాం. మహాలక్ష్మి వాళ్ళ నాన్న కిరణ్‌కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి, దాన్ని తీసుకొని నువ్వు కూడా రా ఇక్కడికి. తాడో పేడో తేల్చుకోవాల్సిందే అన్నాడు. కిరణ్ మహాలక్ష్మికి అప్పటికే మహేష్ గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పడంతో ఆమె మనసులో అతనిపై ప్రేమ పోయి ద్వేషం పెరిగిపోయింది. అంటే వాళ్ళమ్మ చనిపోయింది కాబట్టి నా తల్లిదండ్రులు చచ్చినా పర్లేదు. నేను మాత్రం అతనితో వచ్చేయాలి అనుకుంటున్నాడా? నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు కదా! అంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజంగానే నా ఆస్తి కోసమే ఇదంతా ప్లాన్ చేశాడేమో! అందుకే నాతో బలవంతంగా ఆ తప్పు కూడా చేయించాడా? అంటూ తనలో తానే అన్నీ ఆలోచించుకుంటుంది. వాళ్ళమ్మ పేరు చెప్పి నన్ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ అతన్ని ప్రేమించేలా చేసుకున్నాడా? ఈ విధంగా ఆలోచిస్తున్న మహాలక్ష్మికి కిరణ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విషయం చెప్పి, ఇప్పుడు నీ మాట మీదే నీ భవిష్యత్తు, మా భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాడితో నాకు సంబంధం లేదు. నేను వాణ్ణి ప్రేమించలేదు అనే ఒకే ఒక్క మాట పోలీసుల ముందు చెప్పు. తర్వాత మేమేం చెయ్యాలో చేస్తాం అన్నాడు కిరణ్. 10 నిమిషాలుగా బాగా ఆలోచించుకొని, పద అన్నయ్య వెళ్దాం అని అంతా స్టేషన్‌కు బయలుదేరింది. స్టేషన్‌కి వెళ్ళగానే బయట నిల్చున్నాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. ఏం చెప్పాలో తెలుసు కదా! అది కాకుండా ఇంకా ఏదైనా చెప్పావనుకో, నీకు తల్లి, తండ్రి ఎవ్వరూ ఉండరు. ఆలోచించుకొని మాట్లాడు. లోపలికి వెళ్ళాక మహాలక్ష్మి చూడగానే గట్టిగా ఏడుస్తున్నారు మహేష్. మహా, నేను పోస్ట్ చెయ్యలేదు నీ ఫోటోసు. ఫ్రెండ్స్ పోస్ట్ చేశారు. నీ ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది అని తెలియగానే చేతిపై కట్ చేసుకున్నాను. హాస్పిటల్‌లో స్పృహ లేకుండా ఉంటే నాకు తెలియకుండా నా ఫ్రెండ్స్ పోస్ట్ చేశారు. వాడేదో కట్టుకథలు చెప్తున్నాడు. ఏవి నమ్మకు అంటూ చెవిలో చెప్పిన కిరణ్‌ని చూస్తూ, ఇంకా ఏం కల్పించి చెప్తావురా నా గురించి? నిన్నే నమ్మాను కదరా! నువ్వు ఎలాగైనా ఒప్పిస్తావు అనుకున్నాను. ఇంతలా నమ్మించి మోసం చేస్తావని, వాడుకొని వదిలేస్తావని అనుకోలేదు. సార్, వాళ్ళ అన్నయ్యకి మా ప్రేమ గురించి మొత్తం తెలుసు. ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని కూడా అతనే మాకు చెప్పాడు. అతడు జాబ్ చేస్తున్నా అని అబద్ధం చెప్పి ఊరికే తిరుగుతుంటాడు సార్ సిటీలో. ఖర్చులకి డబ్బులు కూడా నన్ను అడిగాడు చాలా సార్లు అంటూ పోలీసులతో చెప్తాడు మహేష్. ఇదంతా వింటున్న మహాలక్ష్మి వాళ్ళ నాన్న కిరణ్ వైపు కోపంగా చూస్తాడు. నేను నిన్ను డబ్బులు అడిగానా? అసలెవడ్రా నువ్వు? అన్ని కట్టుకథలు చెప్తున్నాడు. నాన్నా, ఏదోలా మనల్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నాడు. అవునా? మహా, నేను చెప్పేవన్నీ అబద్ధాలా? లేక మీ అన్న చెప్తున్నాడా అబద్ధాలు? ఎవరికీ భయపడకుండా నిజం చెప్పు మహా. వింటుందా? మహేష్ వైపు కోపంగా చూసింది మహాలక్ష్మి. నేరుగా పోలీసుల వద్దకు వెళ్ళి, సార్, ఇతడు నా క్లాస్‌మేట్. మంచి ఫ్రెండ్ కూడా. తర్వాత నేను బీటెక్‌లో ఉండగా ప్రపోజ్ చేశాడు. నా పేరెంట్స్‌కి ఇవన్నీ ఇష్టముండదు అని నేను ఒప్పుకోలేదు. తను కూడా లైట్ తీసుకొని ఫ్రెండ్స్‌లా ఉందాంరా అన్నాడు. కానీ తీరా నా ఎంగేజ్‌మెంట్ వచ్చేసరికి ఇలా మేము కలిసి దిగిన ఫోటోలను పెట్టి ఏవేవో కథలల్లి నా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. మహాలక్ష్మి చెప్పిందంతా వింటున్న మహేష్‌కి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించింది. కిరణ్ తనకి ఎంతలా బ్రెయిన్ వాష్ చేశాడో అర్థమైంది. తనకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. విన్నారు కదా! ఇక వాణ్ణి ఏం చేస్తారో మీ ఇష్టం అన్నాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. గట్. ఆ నవ్వు చాలా భయంకరంగా అనిపిస్తుంది అందరికీ.
పిచ్చిగాని పట్టిందా ఏంటి వీడికి అలా నవ్వుతున్నాడు? ఏంటి? అనుకుంటున్నారు అందరూ. మహాలక్ష్మినే చూస్తూ కింద పడి దొర్లుతూ మరీ నవ్వుతున్నాడు మహేష్. సార్ విన్నారా? సూపర్‌గా చెప్పింది కదా సార్! అంటూ విపరీతంగా పడి పడి నవ్వుతున్నాడు. వీడెవడో పెద్ద సైకోలాగానే ఉన్నాడు సార్ అంటున్న కానిస్టేబుల్‌తో అవును నిజమే అంటూ సార్ మీ అమ్మాయిని పంపించండింక అన్నాడు ఎస్ఐ. మహాలక్ష్మి తల దించుకొని కిరణ్‌తో కలిసి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినా కూడా నవ్వుతూనే ఉన్నాడు మహేష్. ఏంట్రా మేము ఎదవల్లాగా కనిపిస్తున్నామా? ఏంటి ఆ పిచ్చి నవ్వులు? అని గద్దించాడు ఎస్ఐ. నవ్వక ఏం చేయమంటారు సార్? ఏడవమంటారా? ఇంతలా నన్ను నమ్మించి మరీ మోసం చేసిన వాళ్ళని చంపమంటారా? లేక మోసపోయినందుకు నన్ను చావమంటారా? అన్నాడు మహేష్ బాధగా. అంటే ఇప్పుడు ఆమె అబద్ధం చెప్పిందంటావా? నా ఫోన్ ఇవ్వండి సార్ ఒకసారి. అనిత నా ఫోన్ తీసుకొని అందులో మహేష్, మహాలక్ష్మి మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ రికార్డ్స్ 2, 3 వినిపించాడు. అందరూ షాక్ అయిపోయి వింటున్నారు. అది ఆమె అతని ప్రేమని యాక్సెప్ట్ చేసినప్పుడు మాట్లాడిన మాటలు. అందరి నోర్లు మూతపడ్డాయి. మహాలక్ష్మి వాళ్ళ నాన్న మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇవన్నీ రికార్డింగ్ చేసుకొని టైం వచ్చినప్పుడు బ్లాక్‌మెయిల్ చెయ్యాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు చూసారా? ఎస్ఐ గారు అంటున్న మహాలక్ష్మి వాళ్ళ నాన్నతో, సార్ మాకు మీ అన్ని తెలివితేటలు లేవు సార్. నేను ముచ్చటపడి మళ్ళీ మళ్ళీ వినడానికి మేము మాట్లాడుకున్న ప్రతి కాల్ ఆటో రికార్డ్‌లో ఉంటుంది. నేను తనకి దూరంగా ఉన్నప్పుడు లేదా మా మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇవే వింటూ ఉండేవాణ్ణి. అది నాకు ఒక అలవాటు. అందులో భాగంగానే రికార్డింగ్స్ అన్నీ నా ఫోన్‌లో ఉంటాయి. అంతేకాని బ్లాక్‌మెయిల్ చేయడానికి అయితే కాదు. అలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు అన్నాడు ఆవేశంగా. కానీ పోలీసులు మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి బాగా పరిచయం ఉండడంతో అతని వైపే మాట్లాడారు. చూడు మహేష్, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ, కానీ ఆమె పేరెంట్స్ ఒప్పుకోనందువల్ల ఆమె మీ లవ్ బ్రేకప్ చేసుకుంటుందయ్యా. ఎంతమంది ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు? కాబట్టి మర్యాదగా ఆమె దారిన ఆమెను వెళ్ళనివ్వు. నువ్వు అక్కర్లేదు అనుకున్నాక వెంటపడి వేధించడం ఎందుకు చెప్పు? అది మంచి పద్ధతి కాదు. ఒక అమ్మాయిని వేధిస్తే చట్టాలు చాలా సీరియస్‌గా ఉన్నాయి. అమ్మాయిలకి న్యాయం చేస్తారు. నీ గురించి ఎవరు జాలిపడరు. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నా. అమ్మ చనిపోయిందంటున్నావు. నీకు కూడా ఏమైనా అయితే మీ నాన్నని ఎవరు చూసుకుంటారు? నీ బతుకు నువ్వు బతుకయ్యా. నిజంగానే నీకు డబ్బులు కావాలంటే చెప్పు. నేనిప్పిస్తాను. బోలెడు డబ్బు ఖర్చు పెట్టాను సార్ వాళ్ళిద్దరికీ. నాకు వాళ్ళు ఇచ్చేది ఏంటి బోడి డబ్బులు? నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నిజాయితీ ఉంది. సంస్కారం ఉంది. విశ్వాసం ఉంది. వాళ్ళకది లేదు సార్. మీరన్నట్టు ఇది బ్రేకప్ అని అనుకోవచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది సార్. ఎంగేజ్‌మెంట్ రోజు కూడా నాతో మెసేజ్ చేసి నాకు ఐ లవ్ యూ చెప్పి ఎలా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది సార్. నాకు తెలియకపోతే నేను దూరంగా ఉంటే వేరే వారిని పెళ్లి చేసుకొని కూడా వాడితో సంసారం చేస్తూ కూడా నాకు మెసేజ్ పంపుతుందా? అన్న మహేష్ మాట పూర్తి కాకముందే అతని చెంప చెల్లుమనిపించాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. ఎంత ధైర్యంరా రాస్కెల్! అందుకే ఇలాంటి చిల్లర వెధవల్ని దగ్గరకు రానివ్వను నేను. చూసారా ఎంత చీప్‌గా మాట్లాడుతున్నాడు వీడు? వీడిని పెళ్లి చేసుకుంటుందా నా కూతురు? ఎస్ఐ గారు వీడు మంచిగా చెప్తే వినడు. ఫోన్ తీసుకొని అన్నీ డిలీట్ చేసి కుళ్ళబొడవండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు. చూసావు కదా మహేష్ ఆయన ఎంత సీరియస్‌గా ఉన్నాడో? పెద్దవాళ్ళతో నీకెందుకయ్యా గొడవలు? కాంప్రమైజ్ అయ్యి ఆ ఫోటోలు, రికార్డింగ్స్ అన్నీ డిలీట్ చేసి చక్కగా దుబాయ్ వెళ్ళి నీ ఉద్యోగం నువ్వు చేసుకో. లేదు సార్. మహాలక్ష్మికి నేనంటే చాలా ఇష్టం.
మా ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. మా అమ్మ తన కడుపులోనే పుడుతుందంది సార్. ఇప్పుడు తనని వదిలేస్తే మా అమ్మని కూడా వదిలేసుకున్నట్లే కదా సార్. తనతో ఒంటరిగా మాట్లాడించండి. తను తప్పకుండా మారుతుంది. తనకి బాగా బ్రెయిన్ వాష్ చేసి పంపారు సార్ ఇక్కడికి. నిన్ను కొట్టాలి అని నాకు లేదయ్యా. కానీ నువ్వు చాలా మొండిగా ఉన్నావు. నాకు తప్పెలా లేదు? అంటూ కానిస్టేబుల్ వైపు చూసి లోపలికి తీసుకెళ్ళండి అని సైగ చేశాడు. ఇంటికి వెళ్ళాక మహాలక్ష్మి వాళ్ళ నాన్న వాడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడే దీనికి పెళ్లి చెయ్యాలి అంటూ సంబంధాలు వెతికే బ్రోకర్‌ని ఐదుగురిని పట్టుకొని నాకు అర్జెంట్‌గా మంచి సంబంధం కావాలి. కట్నం ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. 2 రోజుల్లోనే 50, 60 సంబంధాలు వచ్చాయి. అందులో నుండి ఒక సంబంధం బాగా నచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ పెళ్లి సంబంధమే శ్రీధర్‌ది. శ్రీధర్‌కి ఈ విషయాలు ఏమీ తెలియకుండా మహాలక్ష్మి వాళ్ళ నానమ్మ సీరియస్‌గా ఉందని ఏవో కథలు అల్లి హడావుడిగా పెళ్లి జరిపించారు. శ్రీధర్ వాళ్ళు కూడా ముందు వెనక ఏమీ తెలుసుకోకుండా అమ్మాయి బాగా నచ్చడంతో ఓకే అన్నారు. అంతే పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగేదాకా మహేష్‌ని పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. రోజు కోటింగ్ ఇస్తూ అతని ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు, రికార్డింగ్సు అన్నీ డిలీట్ చేయించారు. ఇలా మహేష్‌తో తన ప్రేమ కథ విషాదాంతం అవ్వడం గురించి గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు వాడు బయటకు వచ్చేశాడు. నా పెళ్లి జరిగిందని తెలిసే ఉంటుంది. మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తాడా అని ఆలోచిస్తూ తన గదిలో కూర్చొని టెన్షన్ పడుతుంది మహాలక్ష్మి.